టుడే అండ్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన CRDA 36వ అథారిటీ సమావేశం. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి CRDA అథారిటీ కీలక నిర్ణయాలు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తనిఖీలలో భారీగా పట్టుబడిన పత్రాలు లేని నకిలీ వాహనాలు. సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి CRDA అథారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ 36వ అథారిటీ సమావేశం జరిగింది. అథారిటీకి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండగా మున్సిపల్ శాఖ మంత్రి వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రితో పాటు CRDA కమిషనర్, కన్వీనర్ గా మొత్తం 11 మంది సభ్యులున్నారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో మొత్తం 11 అంశాలను అజెండాలో చర్చించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. తర్వాత రిక్రూట్మెంట్ అంటే CRDAకి 778 మంది అప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు. మొత్తం వాళ్ళలో డిప్యుటేషన్ వచ్చిన వాళ్ళు 190 మంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక 75 మంది, అవుట్ సోర్సింగ్ ఒక 60 మంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒక 188, మొత్తం 778 మంది ఉంటే ఇప్పుడు కేవలం 249 ఉన్నారు. అయితే అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం రాబోయే సంవత్సరాల్లో అది కంప్లీట్ చేయాలనుకున్నాం కాబట్టి మొత్తం 778 మందిని ఈ CRDA వాడు తీసుకునేటట్టుగా ఈరోజు అథారిటీ అనుమతి ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారాలండి. ఈరోజు CRDA అథారిటీ మీటింగు సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. దీంట్లో మొదటగా ఏంటంటే, ఏదైతే రైతులు ఆ రోజు కేవలం ఒక 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎటువంటి లిటిగేషన్ కేసు లేకుండా ఇవ్వటం జరిగింది. ఆ రోజు ముఖ్యంగా అక్కడ దాకా అది కంటిన్యూస్గా పోతుంది. నాట్ అప్ టు క్యాపిటల్ సిటీ వరకు క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదువుకునే ఉంటుందో దాని వరకు ఇప్పుడు 10 days ప్లస్ లేదు. అంటే అంతకుముందు యాన్యుయిటీలో జరీబ్ అయితే 5,000, జరీబ్ కాకుండా ఉంటే 3,000 ఎవరీ ఇస్తుండే ఎన్హాన్స్మెంట్. అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంత అయితే ఉందో అదే అమౌంట్ రాబోయే 5 సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా, అంటే ఈరోజు ఒక 95,000 ఉందనుకోండి, 95,000 కంటిన్యూస్గా రాబోయే 5 సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు, అంటే మరొక 5 సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము, యాన్యుయిటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డెసిషన్ తీసుకోవడం జరిగింది. అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు, కోర్టుకు పోయారు, కోర్టులలో సఫర్ అయ్యారు. అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుయిటీ ఉందో యాన్యుయిటీని, పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక 5 సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది. రింగ్ రోడ్ ఒకటి, అవుటర్ రింగ్ రోడ్ ఒకటి 2 వస్తున్నాయి. అది కాకుండా వెస్ట్రన్ బైపాస్ రోడ్ వస్తుంది. సో ఇన్నర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఈస్టర్న్ బైపాస్ వచ్చింది, దానికి ఒక బ్రిడ్జ్ వస్తుంది. అంటే వెస్ట్రన్ బైపాస్ వచ్చి పడుతుంది. అంటే మరొక 6 బ్రిడ్జిలు ఈ కృష్ణా రివర్ మీద వస్తున్నాయి, 6 బ్రిడ్జిలు. వీటిలన్నింటినీ కూడా ఐకానిక్గానే చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని యాక్చువల్గా CRDA వాళ్ళు ఆ బ్రిడ్జిలు కట్టేటప్పుడు ఐకానిక్ బ్రిడ్జిలు కానీ కట్టడం జరుగుతుంది వస్తుంది. కాబట్టి దానికి దీనికి ఎంత డిస్టెన్స్ వస్తుంది, దీని అవసరం ఉందా లేదా ఒకసారి స్టడీ చేసి తీసుకురమ్మన్నారు. వాళ్ళు స్టడీ చేసిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకుంటారు. ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కూడా కాంటాక్ట్ చేసి, ఈరోజు మనకు ఎంపీలు ఉన్నారు,
ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చున్నారు. వాళ్ళ ద్వారా ఫాలో అప్ చేసి వీలైనంత తొందరలో అవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసేట్టుగా పిలిచి మాట్లాడటం జరిగింది. మళ్ళా కూడా యాక్చువల్గా మంత్రి గారు నేను కూడా పిలిచి మాట్లాడబోతున్నాను వాళ్ళతోటి. తర్వాత ఇంకా కూడా ఏదన్నా ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కూడా కాంటాక్ట్ చేసి ఈరోజు మనకు ఎంపీలు ఉన్నారు, ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చున్నారు. వాళ్ళ ద్వారా ఫాలో అప్ చేసి వీలైనంత తొందరలో అవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసేట్టుగా ఒక్కసారి చూడాలి. రైతులతో మాట్లాడాము, వాళ్ళు కొద్దిగా డిమాండ్స్ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ల్యాండ్ పూలింగ్ తీసుకునే దానికి ఆఫీసులు ఓపెన్ చేసాము. కొంతమంది పెనువాక్లోను తర్వాత ఉండవల్లోను దాదాపు లాస్ట్ 1 వీక్లో ఒక 30 ఎకరాల దాకా ఇచ్చినట్టున్నారు. యాక్చువల్గా అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, అది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక దగ్గర ఇప్పుడు 217 చదరపు కిలోమీటర్లో ఒక దగ్గర ఒక పాలసీ ఒక దగ్గర ఇంకొక పాలసీ ఇస్తే అది కరెక్ట్ కాదు. లేదు, కరకట్ట రోడ్డు ఆ రోజు యాక్చువల్గా చాలా క్లియర్గా 4 లైన్ చేసి ఒక పక్క దాన్ని కాంక్రీట్ బండ్ చేసేట్టుగా డిజైన్ చేసి టెండర్లు ఇచ్చాం. దాన్ని వీళ్ళు మళ్ళీ 2 లైన్ అని మార్చారు. మళ్ళీ ఒరిజినల్ పోతాం, ఒక సైడ్ దానికి కాంక్రీట్ బండ్ వస్తుంది. అనేది యాక్చువల్గా ప్లానింగ్. ఇప్పుడు యాక్చువల్గా మనకు ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇప్పుడు ఒకటి వచ్చింది 3 ప్లస్ ఈ రింగ్ రోడ్లు 2 వస్తే ఇంకో 4 వస్తాయి, 7 అయిపోయినాయి. దట్ ఈస్ మినిమం. ఫ్యూచర్ ఇవి వస్తాయి, ఇవి గ్యారంటీకి వస్తాయి. ఫ్యూచర్ అవసరాన్ని బట్టి మనకు కొత్తవి వస్తాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో తనిఖీలలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. భారీగా పత్రాలు లేని నకిలీ వాహనాలు పట్టుబడ్డాయి. స్నేక్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ వెహికల్స్ ను సీజ్ చేస్తూ ఫైన్ వేస్తున్నామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. లేడీస్ హాస్టల్ మరియు గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ వద్ద ప్రత్యేకించి ర్యాష్ డ్రైవింగ్ లు పాల్పడుతున్న వాటిని సీజ్ చేస్తాము అని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, నెంబర్ ప్లేట్ లేని వాహనములు మరియు దొంగతనాలకు పాల్పడిన వాహనాలను పోలీస్ అధికారులు సీజ్ చేశారు. గుడ్ ఈవినింగ్. సో అంటే మనం సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ లాగా మన గుంటూరు డిస్టిక్లో గతం లాస్ట్ 1 వీక్గా చేస్తున్నాము. గుంటూరులో టౌన్లో, మెయిన్ టౌన్లో మనం 2 టైమ్స్ చేస్తాము. సండే చేస్తాము, మళ్ళీ నిన్న గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఈ స్నేక్ డ్రైవింగ్ కానీ అదర్ ఇష్యూస్ కానీ ఉన్న, అంటే స్నేక్ డ్రైవింగ్, తర్వాత ర్యాష్ డ్రైవింగ్, తర్వాత వితౌట్ నంబర్ ప్లేట్స్, ఇలాంటి చాలా రకరకాలు ఉన్న వెహికల్స్ అన్నీ కూడా గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నిన్న సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మంగళగిరి టౌన్లో మనకి తెనాలి ఫ్లైఓవర్, తర్వాత అక్కడ ఆల్ఫా హోటల్, తర్వాత ఇంకా అనదర్ 4 ప్లేసెస్లో కూడా మనం ఈరోజు వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో నంబర్ ప్లేట్స్ లేనివి అన్నీ కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి నంబర్ ప్లేట్స్ లేనివి, ట్రిపుల్ రైడింగ్, స్నేక్ డ్రైవింగ్, కొన్నిటికి ఫైన్ వేస్తున్నాము, కొన్నిటికి వెహికల్స్ని సీజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ చిన్నపిల్లలు డ్రైవ్ చేస్తున్న వాళ్ళకి పేరెంట్స్ని పిలిపించి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాము. సో కమింగ్ డేస్లో ఎవరికి కూడా ర్యాష్ డ్రైవింగ్ కానీ, అదేవిధంగా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నట్టు డ్రైవింగ్ కానీ, వితౌట్ నంబర్ ప్లేట్స్ కానీ చేసిన వాళ్ళందరికీ కూడా బైక్ కమింగ్ డేస్లో సీజ్ చేస్తాము. ఇది ఒక అనౌన్స్మెంట్గా. సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదిక నందు మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి, బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినారు. అనంతరం కేక్ కట్ చేసి తన ఆనందాన్ని ఎస్సీ నాయకులతో పంచుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలకి మరి నిన్న ముగింపు వచ్చినందుకు అందరినీ అభినందిస్తా ఉన్నాను. సుప్రీంకోర్టు కూడా మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళలో నేను కూడా ప్రధానంగా ఉన్నాను. అది కృష్ణమాది గారికి తెలుసు. నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2-3 సార్లు అమిత్ షా గారితో కూడా మాట్లాడతాం. అమిత్ షా గారు తొడుగు తెచ్చినప్పుడు కూడా మళ్ళీ ఆయనతో మాట్లాడతాం. మొదటి నుంచి కూడా నేను ఈ వర్గీకరణకి సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి విషయం మాకు నాయకుడికి చాలా మందికి తెలుసు. అది సామాజిక న్యాయం
అనేటువంటిది జరగాలి, పేదవాళ్ళకి నిజమైనటువంటి పేదవాళ్ళకి న్యాయం జరగాలి అనేటువంటి దాంట్లో వర్గీకరణ జరిగినప్పుడే నిజమైనటువంటి పేదవాళ్ళకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజున సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం భావించి మరి ఒక మంచి నిర్ణయాన్ని వెలువరించినందుకు మన అందరి తరపున వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరినీ కూడా అభినందిస్తున్నాం. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈరోజు తీర్పు మాదిగలందరూ కూడా ఎంతో సంతోషించదగ్గ విషయంగా మేము భావిస్తున్నాం. మరి ప్రతి మాదిగపల్లె సంబరాన్ని అంటేలాగా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం అనేది మాదిగపల్లిగా మన బాధ్యతగా మేము భావిస్తూ ఈరోజు మరి ఈ ఉత్సవాలు పాల్గొనడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు మన ఏబిసిడి వర్గీకరణ కోసం ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టమే ఈ రోజున మరి సజీవంగా ఉండటానికి కారణమైనటువంటి విషయం. మరి ఆయన ఈ రోజున ఆ రోజు చట్టం చేయకపోతే మన కోర్టులో వేయడానికి కూడా మనకి ఒక ఆధారం అంటే లేకుండా పోయేది. ఆ రోజున ఆయన ఇచ్చినట్టు సజీవమైనటువంటి ఆ చట్టం ద్వారానే మనం ఈ రోజున సాధించుకోగలిగాం. ఆయన ఇప్పటికీ 25,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి మన మాదిగ జాతికి ఆయన చేసిన మేలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని నేను చెప్తున్నాను. అంతేకాదు ఈ రోజున మళ్ళీ మనకు అనుకూలమైన ప్రభుత్వం చంద్రబాబు గారు రావడంతో మనందరం కూడా మళ్ళీ వర్గీకరణ సుప్రీంకోర్టులో కూడా మనకు అనుకూలమైన తీర్పు రావడంతో కింద పైన ఎన్డీఏ ప్రభుత్వం కింద కూడా ఎన్డీఏ స్టేట్ గవర్నమెంట్ ఉండటంతో అన్నీ కూడా మన ప్రభుత్వానికి మనకి మాదిగల అభ్యున్నతికి సంక్షేమానికి అనుకూలమైనటువంటి మరి రాష్ట్రాల్లో పరిపాలన ఉంది కాబట్టి మనకి మేలు జరుగుతుందని మీ అందరూ కూడా భావిస్తూ మీరు ఈ సందర్భంగా నేనేం తెలియజేస్తున్నానంటే ప్రతి ఒక్క మాదిగ సోదరులు కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ విషయంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఏది సహాయం చేస్తున్నారు, ఎవరు మనకి మేలు చేస్తున్నారు. మందకృష్ణ గారి నాయకత్వంలో ఆయన 30 సంవత్సరాల పోరాటం చేసి ఆయన అనేక అవమానాలు ఎదుర్కొని ఈ 30 సంవత్సరాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి కులం పేరు చెప్పుకోవడం కూడా భయపడినటువంటి రోజుల్లో నేను మాదిగాని చెప్పుకొని ప్రతి ఆత్మవిశ్వాసంతో ప్రతి వాడు కూడా మాది బిడ్డ గర్వంగా సగర్వంగా తలెత్తుకుని పరిస్థితి తీసుకోవాలంటే మందకృష్ణ గారి మాదిగా విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఆయన అనేక కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కూడా ఆయన ఎంఆర్పిఎస్ ఎన్ని కార్యక్రమాలు పిలిపిస్తే అన్ని కార్యక్రమాలకి మేము వెళ్ళడం, ఆ కార్యక్రమాలు పాల్పంచుకోవడం, ఆయన అంటూ మరి ఆయన వికలాంగులు పిలిపిస్తే వికలాంగులకి చేయి తీయాలి, వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన పెన్షన్ విషయాలు హెల్ప్ చేయాలని ఆయన అడిగినప్పుడు మరి మేమందరం కూడా ఆయనతో పాటు నిలబడి వికలాంగులకి మరి 6,000 పెన్షన్ పరంగా ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళందరి తరఫున పోరాటం చేయకుండా అందరికీ మరి ముందుంటారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకెళ్తారని ఈ యొక్క తీర్పు రావడానికి మెయిన్ కారణం సహకరించినట్టు వాళ్ళు ఎవరంటే మరి బీజేపీలో నరేంద్ర మోడీ, అదేవిధంగా మరి అమిత్ షా గారు, మరి ఇంకా మా వెంకయ్యనాయుడు గారు, మరి కిషన్ రెడ్డి గారు కూడా చూసి మనం అదేవిధంగా మరి మన రాష్ట్రంలో చూసుకున్నట్టు చంద్రబాబు గారే దీనికి మూల కారకులుగా ఉండటం అనేది జరిగింది. ఇలాగా మనకు రావడం అనేది చాలా సంతోషం ఉంది. అందరూ చాలా సంతోషిస్తున్నాం. వెంటనే ఈ చట్టాన్ని అమలు చేస్తారని నమ్మకం. డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ అండ్ స్టేట్ లీగల్ అథారిటీ ఆదేశాల మేరకు నరసరావుపేటలో స్థానిక రైల్వే స్టేషన్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు యాంటీ డ్రగ్స్ మరియు యాంటీ ర్యాగింగ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా జడ్జ్ సత్యశ్రీ మాట్లాడుతూ నరసరావుపేటలో గడిచిన కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో యాంటీ ర్యాగింగ్ వీడియో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ మరియు స్టేట్ లీగల్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఈ రోజు నరసరావుపేటలో యాంటీ డ్రగ్స్ మరియు యాంటీ ర్యాగింగ్ పై ప్రజలలో అవేర్నెస్ పెంపొందించడానికి పట్టణంలో ఉన్న విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రోజు ర్యాగింగ్ కి వ్యతిరేకంగా ఇక్కడ న్యాయ వ్యవస్థ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. గౌరవనీయులైన జిల్లా జడ్జి గారు, సబ్ జడ్జి గారు, అలాగే మెజిస్ట్రేట్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళందరం కలిసి ర్యాగింగ్ పైన ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాము. ఇటీవల జరిగిన సంఘటన అనేది దీనికి మూల కారణమని చెప్పుకోవచ్చు. ర్యాగింగ్ యాక్ట్ అనేది ఎప్పటి నుంచి వచ్చినా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా జరగడం అనేది మనం దురదృష్టకరంగా భావించాలి.
ఇక మీదటైనా స్టూడెంట్స్ ఎవరైతే కాలేజ్ కి వస్తున్నారో చిన్న కొద్దిపాటి సరదా కోసము వాళ్ళ జీవితాలని నాశనం చేసుకోకుండా జాగ్రత్తగా వచ్చి చదువుకోవాలని, అలాగే ఒకసారి ఒక ర్యాగింగ్ కేసు మన ఒకళ్ళ పైన రిజిస్టర్ అయిపోతే వాళ్ళ జీవితం అక్కడితో వ్యర్థం అయిపోతుంది, వాళ్ళ చదువు ఆగిపోతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళని కానీ, కాలేజ్ యాజమాన్యాన్ని కానీ, ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ ని కానీ. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కృషిస్తుంది. అదే విధంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాటి యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకొని అవగాహన కల్పించుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి, ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ర్యాలీకి తర్వాత మా మండల లీగల్ సర్వీస్ తరఫున వచ్చిన జిల్లా జడ్జి గారికి, ఏఎస్జే గారికి, నా కొలీగ్ ఫస్ట్ ఏడిఎం గారికి, తర్వాత ఇక్కడ వచ్చిన న్యాయవాదులకు, మీడియా మిత్రులకు, తర్వాత స్కూల్ యాజమాన్యాలకి, లా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్ కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ర్యాగింగ్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు భవిష్యత్తును మంచిగా మలుచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. As per directions of the District Legal Service Authority and also directions of the State Legal Service Authority, మమ్మల్ని వాళ్ళ యాంటీ ర్యాగింగ్ మీద ర్యాలీ కండక్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే దురదృష్టవశాత్తు అండు ఇన్సిడెంట్ కాలేజ్ లో జరిగింది. అది ప్రతి ఒక్కరు కూడా నర్సరావుపేట మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కిపడింది. అలాగే నర్సరావుపేట అనే కాదు, దేశం మొత్తం కూడా చూసి దాని మీద చాలా స్పందనలు కూడా వచ్చినాయి. మొన్న నేను కాలేజీకి కూడా వెళ్ళి ఒక సెమినార్ కూడా కండక్ట్ చేసి, ఒక క్యాంప్ కూడా కండక్ట్ చేసి, అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేసి అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చాము. దాని ఉద్దేశించి కూడా ఇవాళ బాధితులు కూడా, మేడం అన్నట్టు బాధితులు కూడా ముందుకు వచ్చి ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు, ఎవరు కూడా వచ్చి నోరిప్పట్లేదు. అయినప్పటికీ కూడా విక్టిమ్ ఎవరైతే హెరాస్ చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ర్యాలీకి సంబంధించింది ఏంటంటే, మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా అవగాహన కలిగించడం, పేరెంట్స్ అందరికీ కూడా భరోసాను కలిగించడం. మెయిన్ గా పేరెంట్స్ అందరికీ అవగాహన కలిగించి, భరోసాను కలిగించి, అండ్ మేము ఉన్నాము, జ్యుడిషియరీ వైపు నుండి కూడా, పోలీస్ వైపు నుండి కూడా మేము ఉన్నాము, అలాంటివి ఏమైనా జరిగితే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. కానీ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి కోసం మాకు పైనుండి ఆదేశాలు రావటం మూలాన సమాజం అందరికీ కూడా జ్యుడిషియరీ, పోలీస్ అందరూ కూడా ఉన్నాము అని చెప్పడం కోసం, భరోసాని ఇవ్వటం కోసం ఈ ర్యాలీ జరుగుతుంది. అవేర్నెస్ క్యాంప్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ర్యాలీని గమనించి ఈ ర్యాలీ ఉద్దేశం ఆబ్జెక్ట్ ని గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకోవడం. నమస్కారం. ఈ రోజు జిల్లా న్యాయాధికారి మరియు ఇతర న్యాయాధికారుల సహాయ సహకారాలతోటి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతోటి నర్సరావుపేటలో ఉన్నటువంటి అన్ని కళాశాలల వారు సంయుక్తంగా యాంటీ ర్యాగింగ్ డేని జరుపుతా ఉన్నాము. ఈ ఈవెంట్ లో విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు. ఈ యాంటీ ర్యాగింగ్ అనేది ఒక రాక్షసి లాంటిది అన్నమాట. ఎందుకంటే చాలా మంది పిల్లలు తెలుసో తెలియకో ఉత్సాహంతో ఆ రాక్షసు వైపు ఆకర్షితులవుతా ఉన్నారు. అయితే కాలానికి అనుగుణంగా పోలీసు వారు ఇచ్చేటటువంటి అవేర్నెస్ క్యాంప్స్ కానీ, లేకపోతే న్యాయాధికారులు ఇచ్చేటటువంటి సూచనలతో కానీ చాలా మంది విద్యార్థులు కూడా దాని నుంచి ఇప్పుడు బయటపడతా ఉన్నారు. అయితే ఇంకా ఎక్కడో కొంత ఒక 5-10% అది ఉంది. దాన్ని కూడా అబాలిష్ చేయడానికి అందరూ కూడా సంయుక్తంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రాక్షసు వైపు పిల్లలు ఆకర్షితులైతే వాళ్ళ జీవితాలు అంధకారం అవుతాయి అనేటువంటి సందేశం ఇవ్వటమే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. పొరపాటున ఆకర్షితులయ్యి వాళ్ళు ఎక్కడైనా కేసెస్ లో ఉంటే తర్వాత వాళ్ళ జీవితాల్లో తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, లేదా తదుపరి చదువులు కొనసాగించాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఇటువంటి అవేర్నెస్ ని క్రియేట్ చేసి ప్రతి ఒక్క విద్యాలయం కూడా జాయిపుల్ విద్యాలయంలాగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సీనియర్స్ జూనియర్స్ మెలిగేలా చేయాలన్నటువంటి సదుద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా న్యాయాధికారులు గాని, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు గాని సంయుక్తంగా ఏర్పాటు చేశారు. వారికి
మా ఎంఏఎం కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కోనసీమ జిల్లా అమలాపురంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీదేవి సెంటర్లో కొలువై ఉన్న శ్రీదేవి అమ్మవారికి ఆషాఢ సార సమర్పించిన అమలాపురం పరిసర ప్రాంతాల గ్రామాలలోని ఆడపడుచులు స్థానిక గడియార స్తంభం వినాయక గుడి వద్ద నుండి ప్రారంభమైన ఆషాఢ సార కార్యక్రమం. పెద్ద ఎత్తున గుమికూడిన భక్తులతో అమలాపురం గ్రామ దేవత అయిన శ్రీ సుబ్బాలమ్మ వారిని దర్శించుకున్న భక్తజనం ముమ్మిడివరం గేటు మీదుగా శ్రీదేవి మార్కెట్లో కొలువై ఉన్న శ్రీదేవి అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో చిల్లివీడి పానకాలు మిఠాయిలు సమర్పించి అమ్మవారిని దర్శించుకొని సారాయి అందజేశారు. పెద్ద ఎత్తున అమలాపురం ఆడపడుచులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి శ్రీదేవి మార్కెట్ కమిటీ భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీదేవి మార్కెట్లో వేస్తున్నటువంటి శ్రీదేవి అమ్మవారికి గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా ఆషాఢం సారి తీసుకొచ్చారు. మరి ఇది గడియార స్తంభం సెంటర్లో వినాయకుడి దగ్గర భారీ సంఖ్యలో భక్తులందరూ విచ్చేసి అక్కడి నుంచి గ్రామదేవత సుబ్బాలమ్మ గుడి కాడి నుంచి, అలాగే ముమ్మిడారం గేట్లో నుంచి, అలాగే గ్రీన్లాండ్ హోటల్ కాడి నుంచి, జై శ్రీరామ్ జంక్షన్ నుంచి అలా శ్రీదేవి అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి మరి అమ్మవారికి చలివిడి పానకాలు మిఠాయిలు అన్ని స్వీట్లు అందరూ కూడా స్వయంగా ఈ ఆడపడుచులందరూ కూడా తీసుకొచ్చి రావడం జరిగింది. భారీ సంఖ్యలో వచ్చి శ్రీదేవి అమ్మవారికి ఇంత భారీగా భక్తులు వచ్చి ఈసారి ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. మరి అదేవిధంగా రాబోయే విజయదశమి సందర్భంగా ఈ అమ్మవారికి 45వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ సంవత్సరం ప్రతి 5 సంవత్సరాలకి అమ్మవారికి భారీ ఊరేగింపు చేయడం జరుగుతుంది. 40వ సంవత్సరంలో చేసాం, మరి రాబోయేది 45వ సంవత్సరం భారీ ఊరేగింపు, భారీ బాణసంచల్లో కను విని వెరగిన విధంగా ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ రోజు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి అందరికీ మరి ఆవిడ ప్రదర్శిస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ ఆడపడుచులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు నిండుగా ఉంటాయని చెప్పేసి వీళ్ళందరికీ కూడా శ్రీదేవి మార్కెట్ కమిటీ అధ్యక్షులు గంగబత్తుల రాంబాబు గారు మరియు కమిటీ అందరూ కూడా ఈ భక్తులందరికీ కూడా మరి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే ఆషాఢం ఈ ఆషాఢం ఫస్ట్ సారి, రాబోయే ఆషాఢంలో ఇంకా భారీ సంఖ్యలో ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఆడపడుచు వచ్చి అమ్మవారికి సారీ సలివుడు అన్ని తెత్తదని చెప్పేసి అమ్మవారి సారీ ఒక చరిత్రాత్మకంగా నిలిచిపోద్దని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా శ్రీదేవి కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాఠ్య పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నా మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు అందరికీ కూడా నా ఉద్యోగులు నమస్కారం. సంతోషం, మన ప్రజాప్రభుత్వం ఏర్పడి దగ్గరగా 2 మాసాలు అవుతా ఉంది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కూటమి కలిసి ప్రజలకి నిజంగా ప్రజల అవసరాలు తీరుస్తాము అని చెప్పేసి అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలు కూడా మంచి మెజారిటీ ఇచ్చినటువంటి మాట. ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన నాయకత్వంలో మన రాజధాని, మన పక్కనే ఉన్నటువంటి అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధి కూడా త్వరితగతిన జరుగుతుంది అనేటువంటిది మనం చూడబోతున్నాం. అలాగే విద్యాపరంగా, వైద్యపరంగా, అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా కూడా ఈ ప్రభుత్వం ప్రజలు ఆశించినటువంటి విధంగా ఉంటుందంటే మీకు నిదర్శనం. ఇవాళ మీ కాలేజీలో మీకు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, లేకపోతే కాలేజీలో ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ఖచ్చితంగా
నేను మీతో ఉండి ఈ కాలేజీ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ మీరందరూ కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. చిలకలూరిపేట పట్టణంలోని 26, 27, 28, 29 వార్డుల్లోని సచివాలయాలను స్థానిక శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. సచివాలయంలో పనిచేసే సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సచివాలయం 4 సచివాలయాల చిలకలూరిపేట పరిధిలో వాళ్ళ విధులు, వారి బాధ్యతలు, ఎవరు 9 మంది ఉన్నారు ఒక్కొక్క సచివాలయానికి. సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారు, అసలు వార్డులో ప్రజలకు అవగాహన ఉందా లేదా, ఇప్పటి వరకు నియమించిన తర్వాత సచివాలయాలు ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళ విధులు ఎంతవరకు చేశారు అనేటువంటిది ఒక సమీక్ష. వాళ్ళ యొక్క విధులేంటి, బాధ్యతలు ఏంటి, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు వచ్చింది అనేటువంటిది ఈరోజు ఒక 4 సచివాలయాల్ని సందర్శించడం జరిగింది, సమీక్ష చేయడం కూడా జరిగింది, వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. వారి డ్యూటీ కనుక వాళ్ళు చేస్తే పట్టణాల్లో వారి సమస్యలు ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, త్రాగునీరు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అక్రమంగా రోడ్లు ఆక్రమణ చేసేటువంటి వారు కావచ్చు, స్ట్రీట్ లైట్ సమస్య కావచ్చు, ఏదైతే ప్రజలకు అత్యవసరమైనటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించుకునేటువంటి అవకాశం సచివాలయాల ద్వారా వారికి ఉన్నటువంటి డ్యూటీస్లో స్పష్టంగా కనపడుతుంది. కాకపోతే వాళ్ళని డ్రైవ్ చేసేటువంటి లోటు ఇప్పటి వరకు కనపడుతుంది. వాళ్ళకి డ్రైవ్ చేయడం అంటే వారికి కావాల్సినటువంటి సపోర్టు, ఆర్థిక వనరులు కానీ వాళ్ళకి కావాల్సిన బ్యాక్ ఎండ్ సపోర్టు కొంత గ్యాప్ కనపడుతుంది. ఆ బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఏదైతే వార్డులో వచ్చేటువంటి అవసరాలు, దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు, దానికి కావాల్సినటువంటి పై అధికారుల సపోర్టు, దానికి కావాల్సినటువంటి పొలిటికల్ సపోర్టు, ఒక ఎంక్రోచ్మెంట్ తీయాలి. రోడ్డు మీద ఒక బొంకు పెట్టాడు, ఆ బొంకు తీయాలి అంటే పబ్లిక్ సపోర్ట్ ఉండాలి, పైన పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ ఉండాలి, మున్సిపల్ కమిషనర్ యాక్టివేషన్ కూడా ఉండాలి. ఇవన్నీ లేకపోవడం వల్ల గత 5 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురి కాబట్టి చిలకలూరిపేట పట్టణం. అందుకనే అనధికార లేఅవుట్ వచ్చిన, ఆక్రమణలు జరిగిన, ఎంక్రోచ్మెంట్స్ పెరిగిపోయినా, రోడ్లు ఎక్కడికక్కడ ఆక్రమించిన, వీటన్నిటికి కూడా కారణం ఏంటంటే అధికారులు నిర్లక్ష్యం కనపడ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన CRDA 36వ అథారిటీ సమావేశం. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి CRDA అథారిటీ కీలక నిర్ణయాలు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తనిఖీలలో భారీగా పట్టుబడిన పత్రాలు లేని నకిలీ వాహనాలు. సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.